హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పెసరపప్పుతో హల్వా అండి, అదే మూంగ్ దాల్ హల్వా. నేను నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను. అయితే చాలా బాగుంటుందండి, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది మూంగ్ దాల్ హల్వా. అందుకోసం నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. పెసరపప్పు అనేది కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా మరి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ వచ్చేస్తుంది. సో అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక కుక్కర్లోకి తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకొని చూడండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు మనం అంటే 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కదా, 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఒకసారి ఇలా కొంచెం కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీరు పప్పును ఉడికించండి. పప్పు ఉడికించేలోపు ఇటు మనం ఇంకొక పక్కన 1 గ్లాసు పప్పు తీసుకున్నాం కదా అండి, 2 గ్లాసుల నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను. అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకొని, బెల్లం పాకం అవసరం లేదండి, జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. అదే బెల్లం కరిగి ఒక పొంగు వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని కూడా తర్వాత మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక బాదం వేసుకొని ఫ్రై చేయండి. బాదం ఫ్రై అయ్యాక కిస్మిస్, కాజు, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర కాజు అయిపోయినాయండి, అందుకని నేను ఓన్లీ బాదం, కిస్మిస్ ఉంటే వేయించి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత తిరిగి ఇదే కడాయిలో ఒక హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వ, అదే అండి బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దీనిలో నుండి పచ్చివాసన పోయి మంచి అరోమా బయటకు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేయండి. 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు ఇందులో పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా అండి, పచ్చి కొబ్బరి తురుము నేను ఇక్కడ తురుముకొని వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి తురుము అనేది స్కిప్ చేయకండి, ఎందుకంటే తింటున్నప్పుడు మధ్యలో మన పంటికి తగిలితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఇలా పచ్చి కొబ్బరి కూడా వేసుకొని దాన్ని కూడా కాస్త ఫ్రై చేయండి. దీన్ని కూడా కొద్ది కలర్ మారేంత వరకు ఫ్రై చేస్తే తినేటప్పుడు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు, దీన్ని ఎక్కువగా మీరు మాష్ చేసుకోవద్దండి, ఎందుకంటే పప్పు కొంచెం తింటున్నప్పుడు మధ్యలో తగులుతూనే బాగుంటుంది. మరీ మెత్తగా అయిపోతే అంత నాకు నచ్చదండి, అందుకని నేను పప్పును ఎక్కువగా రుద్దలేదు. సో ఇలానే వేసుకొని ఒక 2 సార్లు కలుపుకుంటే మీరు అది సాఫ్ట్గా అయిపోతుందండి. పప్పు ఆల్రెడీ ఉడికిన పప్పు కదా. సో దీన్ని ఇలా కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసుకోండి. ఇందులో ఎటువంటి వాటర్ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం బెల్లం వాటర్ మరిగించుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం మరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని చూడండి, దీన్ని దగ్గరికి వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లం సిరప్ అంతా మంచిగా పప్పుకి దానిలో ఇమిడియట్గా మీరు మధ్యలో కలుపుతుంటూ ఒక 2 to 3 మినిట్స్ వరకు మంచిగా ఉడికించాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇదంతా చేసేటప్పుడు, అస్సలు హై ఫ్లేమ్ పెట్టద్దండి, స్వీటు అడగంటుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోండి. నేను పప్పు కొంచెం ఎక్కువగా ఫ్రై అయింది, అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తర్వాత ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అందులో పైనుండి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నేను ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇది, సో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి కొంచెం గట్టిగా అయింది. సో ఇలా తర్వాత దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. నెయ్యి మొత్తం అంటే దీనిలో కలిసిపోవడానికి ఒకసారి ఇలా కలుపుకోండి. ఫైనల్గా ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక
సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు హల్వా అనేది రెడీ అయిపోతుంది. అదే అండి మూంగ్ దాల్ హల్వా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నేను ఇలా చేశాను. నేను చేసిన హల్వా కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.